సార్ ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉండడం అనేది కామన్. అయితే కొంతమంది వాళ్ళు ఒక బాధ నుంచి బయటపడడానికి ఏవేవో పనులు చేసి ఇంకా కొత్త బాధల్ని మేరేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ బాధ నుంచి బయటకు రావాలి అంటే ఏం చేయాలి, మీరేం చెప్తారు? అంటే దుఃఖంలో నుంచి బయటపడాలంటే ఎట్లా సారి నడుతున్నారు అంతే కదా. ఇప్పుడు చెప్పాను ఎన్నో వీడియోలో, ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది, ఒక నవ్వు 10 నవ్వును మాత్రమే తెస్తుంది. అంటే చూడు, పవర్ తక్కువ. అంటే పాజిటివ్కి పవర్ తక్కువ, నెగిటివ్కి పవర్ ఎక్కువ అని చెప్తున్నాను. నెగిటివ్ ఇప్పుడు చాలామంది ఉంటారు ఇళ్లలో, నిద్ర లేచిన వెంటనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొందరు నిద్ర లేచినప్పటి నుంచి ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అట్లా తూగుతూ బ్రతికి మాయ అన్నట్టు జీవిస్తూ ఉంటారు. అంటే నా బ్రతికి ఇంతేనా అన్నట్టు ఫీలింగ్లో ఉంటారు. ఇల్లుకి ఊడ్చుకున్నా, ఇల్లు క్లీన్ చేసుకున్నా, వాళ్ళు ఏ పని చేసినా ఏదో పోగొట్టుకున్న వాళ్ళు రేంజ్లో ఉంటారు. అలా ఉండి ఏం సాధిస్తారు మీరు? ఏమి లేదు కదా. డైలీ దుఃఖపడడం వల్ల నీకు దుఃఖం అనేది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఏమి జరిగిందో కొంతమంది చూడండి, నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి పక్క నవ్వుతూనే ఉంటారు. ఎనీ ఫేస్, వాళ్ళ ఫేస్ కల ఎలా ఉంటుందంటే ఇంకా కొంచెం చూడాలరా వాళ్ళని అనిపిస్తుంది, అంత నవ్వుతూ ఉంటారు. ఏ మాట మాట్లాడినా ఒక నవ్వు వస్తూ ఉంటుంది, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళ జీవితాల్లో చూడండి ఆనందంగా పోతూ ఉంటుంది, వాళ్ళకి ఏ లోటు ఉండదు వాళ్ళకి. వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అంటే ఏది దాన్ని బలంగా పట్టుకోరు. ఇది జరదా అదేది లెక్కలేదులే అన్నట్టు ఫీలింగ్ అవుతారు. వాళ్ళకి ఆ నవ్వు అలా మార్చిస్తుంది. కాబట్టి నవ్వుతున్న వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. దుఃఖపడిన వాళ్ళ జీవితము చాలక పిల్లలకి తిండికి లోటు ఏర్పడి ఏదో ఒక జీవితం, అంటే పోగొట్టుకున్న వాళ్ళకి అప్పులు, ఇలా అప్పులు ఉన్నాయి, లేక ఆ బాధలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, బట్టలు సరిలేదు, ఇల్లు లేదు, ఇలా ఆలోచిస్తూ దుఃఖంలో పడిపోతుంటారు. వాళ్ళు ఎవరైనా సరే, నా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయమని చెప్తున్నాను. నేను డబ్బిచ్చి కొనమని చెప్పలే ఎక్కడ, నేను ఎవరి కాళ్ళు పట్టుకోమని చెప్పను. నీలో ఉంది దేవత, మీరిద్దరూ విజయ్ అనేది ఒకరు కాదు, ఇద్దరు. విజయ్ ఇప్పుడు నన్ను చూస్తుంది, ఆ ఎన్ఆర్ మైండ్ ఒకటి ఉంది చూడు లోపల, ఇంటికాడికి కూడా పోయేసి వస్తుంది. ఏమన్నా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, లేక అన్నదమ్ముళ్ళే, లేక ఏదో పని చెప్పేసి వచ్చినా అది చేసినారా, నా బట్టలు వాష్ చేయమని చేసిందే లేదా మమ్మీ అని తిరుక్కొని వచ్చేస్తుంది. కానీ విజయ్ మాత్రం నన్నే చూస్తుంది, ఇక్కడ నాతోనే మాట్లాడుతుంటుంది. లోపల ఒకటి ఉంది దేవత, గొప్పదేది. వాడే మన స్నేహితుడు చేసుకోవాలి, వాడిని దాన్ని మార్చుకోవాలి. మనం ఆ ఎన్ఆర్ మైండ్ని వాడుకోవాలని చెప్తున్నాను. కాబట్టి దాన్ని కంట్రోల్ తెచ్చుకోవాలంటే పాత జీవితాన్ని బట్టి కూరుకుపోతూ ఉంటుంది. ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి, మీలో ఉంది టాలెంట్, ప్రతి మానవుడు టాలెంట్ ఉందని అన్ని వీడియోలో చెప్తాను నేను, ఎక్కడ నిలపను. ఎందుకంటే ఇప్పుడు బిచ్చగాడు ఉన్నాడు, వాడు బిచ్చమెత్తున్నాడు అంటే ఎందుకు కారణం చెప్పు? వాడు అనుకున్నాడు నేను ఏ పని చేయకూడదు, ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటే నాకు డబ్బులు రావాలి అని అనుకున్నాడు. వాడు కూర్చున్నాడు కాబట్టి ఏదో ఒక తట్టో లేక గుడ్డ పెట్టుకున్నాడు, కూర్చుంటే పోయేవాడు వచ్చేవాడు వేసిపోతారు లేదా, వాడికి డబ్బు వస్తుందే లేదా? దానికి కారణం వాడు ఆలోచన, వాడే కారణం. ఏ పని చేయలేదు, సాయంత్రానికి డబ్బు. వాళ్ళు వచ్చి ఎనీ టైం డబ్బుని గురించి ఆలోచిస్తారు కాబట్టి వాడికి డబ్బు వస్తూనే ఉందే లేదా? వాడు డబ్బు తప్ప వేరే ఆలోచన ఉంటుంది వాడికి. ఈరోజు ఎలాగైనా నాకు డబ్బు రావాలి అనుకుంటాను, వాళ్ళకి వస్తూనే ఉంటుంది. వాళ్ళ జీవితాలు చూడు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ కష్టపడలేదు కదా. వాళ్ళు బిచ్చి సంపాదించాలనుకున్నారు కాబట్టి ఎత్తున్నారు. మనం అలా వద్దు, మన టాలెంట్ని ఇచ్చేసుకుందాం. కాబట్టి దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరు కాళ్ళు పట్టుకోబలినారు, ఒక్కసారి మిమ్మల్ని మార్చుకోండి. మీ ఆలోచన విధానాన్ని, మీ ఫేస్, మీ నడవడికలను మార్చండి. మన జీవితం మారాలంటే మనం మారాలి. ఇప్పుడు ఏదో అప్పులున్నా, ఇల్లు లేకపోయినా, బాధలున్నా, కష్టాలున్నా ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి ఒక అద్దం పెట్టుకోండి. మీరు, నేను ఎన్నోసార్లు చెప్పాను మిర్రర్ వర్క్ చేయమని, వెంటనే రాదు, వెంటనే మైండ్ మళ్ళీ కంట్రోల్కి రాదు. కొన్నాళ్ళు ట్రై చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అద్దంలో నిలబడండి, నీతో నువ్వు మాట్లాడుకో. ఏమైందిరా, ఇప్పుడు విశ్వమణి బాబు అనుకో, నేను మాట్లాడేది చెప్తాను. ఏరా మణిబాబు, ఇంత ఆనందంగా మార్చుకున్నావు ఏంది, ఎందుకో ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే ఒక్కరో ఫీల్ అవుతావు అప్పుడప్పుడు, ఎందుకు ఏమైంది నీకు? నాతో నేను మాట్లాడతా. గొప్పరా నువ్వు, నీకేమరా గాడు నా యాలా అంటాను. నన్ను అనుకునే సొక్కు మీద పెట్టుకుంటా. ఎవరికి? నాకు నేనే పెట్టుకుంటాను. ఆయన మంది ఆనందపడతారు, అబ్బా అంటే మేలుకునేస్తుంది, ఇంకా టక్కని వచ్చేస్తుంది కంట్రోల్కి. అప్పుడు నవ్వుని గురించి చెప్తాను, డబ్బుని గురించి చెప్పుకుంటాను, నా జీవితాన్ని ఆనందంగా ఉండే జీవితాన్ని. ఏరా 5 స్టార్ హోటల్ ఇలా తిన్నావు కదా, నీకేం గాడు, నీకు తెలివైనడు నువ్వు, ఇట్లా నా గురించి గొప్ప చెప్పు. కాబట్టి మీరేం చేస్తారంటే అద్దంలో నిలబడి ఆ నిరాశ ఉన్నవాళ్ళు, దుఃఖంలో ఉన్నవాళ్ళు నీ గురించి గొప్పగా చెప్పుకో, నీ గురించే చెప్పుకోవాలి, ఎవ్వరి గురించి కాదు. నేను గొప్పవాడిని, నేను అదృష్టవంతుని, నేను తెలివైనవాడిని, నేను మంచివాడిని, నేను ఆయుష ఆరోగ్యవంతుని, నేను ఏదైనా సాధిస్తాను, నా వల్ల అవుతుంది, నేను సాధించడానికి పుట్టాను, ఎందుకు నా వల్ల కడతా, నా వల్ల సాధిస్తా, నేను తింటా, నేను ఏదైనా ధరిస్తా, ఎక్కడికైనా పోతా. నీ గురించి నువ్వు మాట్లాడుతావు, కొన్నాళ్ళు మాట్లాడుకో. ఎంతసేపు అనేది టైం వద్దు, నీకు ఎంతసేపు ఇష్టం మాట్లాడుకో, డైలీ మాట్లాడు, ఖాళీగా ఉన్నప్పుడంతా మాట్లాడుకో. కొంతసేపు ఏం చేస్తారంటే కూర్చొని కళ్ళు పూసుకొని చేతులు కలిపి ధ్యానం అనేది చెప్పి ఉన్నాను నేను వీడియోలో. గమ్మను కూర్చో, నీకు ఏదైతే లేదనుకున్నా అది ఉన్నట్టు ఊహించుకోవచ్చు. లేని దాన్నే ఉన్నట్టు ఊహించయ్యా.
లేని దాన్ని ఉన్నట్టు ఊహించమన్నాను. అర్థమైందా? సార్ లేని దాన్ని ఎలా సార్ ఊహించమంటారని కొందరు అడిగినారు నన్ను. లేని దాన్ని సృష్టించడమే మానవుడి జన్మ జీవితం కూడా. ఇప్పుడు కారు అనేది మన దగ్గర సృష్టించడం వేరు, ఊహించుకోవడం వేరు. ఊహించడం కూడా ఒకటే. నువ్వు సృష్టించేనే ఆడ ఊహించగలుగుతావు. ఇక్కడ సృష్టించు, తర్వాత ఊహిస్తావు. ఇప్పుడు కారు అనేది మన పుట్టుకతో వచ్చిందా? వచ్చింది లేదు కదా. కారు కొనాలి అని అనుకున్నావు కదా, అప్పుడు ఊహించడం అంటే కారు కొనే అవకాశాలు ఏర్పడతాయి నీకు. ఓకే. ఇల్లు అయినా సరే, ఏదైనా సరే. కాబట్టి కూర్చొని లేని దాన్ని ఉన్నట్టు, అప్పులన్నీ తీరిపోయినట్టు, బాధలు తీరిపోయినట్టు కొన్నాళ్ళు ట్రై చేయి. కొన్నాళ్ళు మిర్రర్ వర్క్ చేస్తూ ఉండి ఇలా చెయ్యి. కొన్నాళ్ళ తర్వాత నీ ఫేస్ వాల్యూ మారిపోతుంది. నీ ఫేస్ దీని అంతా మారిపోతుంది. అంటే నీ నడవడికలు కూడా మార్పులు చేంజ్ అవుతుంది. నీ నవ్వు మొహం కొంచెం వస్తుంది, మార్పు వస్తుంది. అప్పుడు నీకే తెలుస్తుంది ఏదో ఉందిరా దీంట్లో. మనం ఇలా చేయడం వల్ల ఏదో ఉందిరా అని అనిపిస్తుంది. ఉందంటే ఉంది, లేదంటే ఎప్పటికీ లేదు. వచ్చిందంటే వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు నటించు, లేని దాన్ని పక్కన పెట్టు, లేదని పక్కన పెట్టేసి ఉంది అని నటించు. అది వచ్చింది అనుకో, అది వస్తుంది. ఓకేనా? డైలీ ట్రై చేయండి. ట్రై చేసినంటే అద్భుతంగా జరుగుతుందండి. ట్రై చేయమని చెప్పాను నేను, ఎవరి కాళ్ళు పట్టమల్ల. మీరు ట్రై చేయండి, చూడండి కొన్నాళ్ళు. విశ్వమణి బాబుకి ఏం చెప్పినా జరుగుతుంది. నన్ను తలుచుకుంటేనే పనులు అవుతుంది అనే ఫీడ్బ్యాక్లో మీరు చూసుకోవచ్చు. నేనేం ఒకటి ఆధారాలు లేకుండా చెప్పలేదు. ప్రతి ఆధారం మీ సెల్లో ఉంది. డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు, అప్పులు ఎలా తీరిపోతున్నాయి. నా క్లాసులు ఉన్నాయి కదా అన్ని చిట్టుల్లో. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు, ఒంగోలు, భీమవరం అన్ని సిటీల్లో ఉన్నాయి కదా. చూడండి, ఫీడ్బ్యాక్లు చూడండి, ఏం చెప్తున్నారు జనాలు. మారండి. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు మిర్రర్ వర్క్ చేసి ధ్యానంలో ఊహించుకొని నా యొక్క జీవితాన్ని మార్చుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.